దిగాలేమో, దిగుతారేమో చూద్దాం రేపు పొద్దున. సరే, ఇంకా అరుణ్ కుమార్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గడిచిన 2 రోజులుగా వారి విషయం ప్రస్తుతానికి ఆయన మొన్న కూడా ఇంకో మాట మాట్లాడారు. వీళ్ళిద్దరి కన్నా కూడా స్టేట్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ పవన్ కళ్యాణ్ కెన్ డూ దాట్ అని. ఇప్పుడు 2 విషయాలు. సరే, ఉండవల్లి గారు ఆయన ప్రవచనకర్త, ఆయనకు నేను రాజకీయ చాగంటి అని పేరు పెట్టాను కదా. ఈ రాజకీయ చాగంటి గారు తప్పకుండా ఆయన వైసీపీలోకి వెళ్ళే అవకాశం లేదని నేను 99లో మొన్న కూడా బలంగా చెప్పాను. అది నిజం కూడా. ఎందుకంటే ఆయన దూరంగా ఉంటానని కావాలని వదిలేశారు తప్ప, ఆయన అంటున్నారు నిన్న కూడా, నేనేదో చెయ్యాలని అవకాశం లేక కాదు, నేను నా ఉద్దేశపూర్వకంగా వచ్చాను బయటికి, చాలా సంతోషంగా సుఖంగా ఉన్నాను ఈ పరిస్థితిలోనే. అందుకని వైసీపీలో కొంతమంది అత్యుత్సాహంతో మీడియాలో ఎక్కువగా కనిపించే వాళ్ళు కూడా ఆయనకు ఆపాదించడానికి ప్రయత్నించి అనవసరంగా భంగపడ్డారు. ఏమంటే వాళ్ళ ఉద్దేశము, ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు, కాంగ్రెస్ పాతకాపులందరూ వైసీపీలోకి వచ్చేస్తారని ఒక అభిప్రాయం కలిగించడానికి, ఇంప్రెషన్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నించారు. రఘువీర్ రెడ్డి ఏమన్నా వచ్చే పాసిబిలిటీ ఉందేమో నాకు తెలియదు, కొంత అవకాశం ఉండొచ్చేమో. ఆయన షర్మిల దగ్గరికి కూడా వెళ్ళారు ఇదివరకు. కాబట్టి ఇంకా అంతకు మినహా ఉండవల్లి లాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళే అవకాశం లేదు. అది చాలా ఆయన నిన్న స్పష్టం చేశారు. అది మంచిదే, ఆయన ప్రతిసారి స్పష్టం చేస్తున్నారు. అనవసరంగా ఆ కైట్ ఫ్లై చేశారే, అది దానికి వైసీపీ వాళ్ళు ఇక మీదటైనా చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇంకా రెండో అంశం మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ది. సో ఉండవల్లి ఎప్పుడూ కూడా, ఇప్పుడు అలాంటి వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ పట్ల కొంత వాస్తవికంగా మాట్లాడుతూ వచ్చాడు, ఆయన ప్రోత్సహిస్తూ. కానీ అదే సమయంలో బీజేపీని, మత రాజకీయాలను చాలా తీవ్రంగా వ్యతిరేకించడంలో ఉండవల్లి కూడా ముందున్నారు. మరి నిన్న హఠాత్తుగా ఆయన పవన్ కళ్యాణ్ చేస్తారు అంటే, ఆయన ఒకటి చంద్రబాబు చేయలేకపోతున్నారని ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఇక్కడ. నెంబర్ 1, వాళ్ళిద్దరూ చేయలేరు, జగన్ కూడా ఇద్దరి మీద. జగన్ ఎలాగో లేడు కదా, జగన్ ఇది ఓవర్. జగన్ చేయలేదు, చంద్రబాబు చేయలేదు, పవన్ కళ్యాణ్ చేయాలి అంటే ఇక్కడ తేడా ఉంది. వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు, అందులో ఒక ఆయన సీనియర్, ఒక ఆయన మొదటిసారి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మాత్రమే. అంటే ఇందాక చెప్పిన అంబాసిడర్ థీరీ ఉండేవాళ్ళు కూడా చెప్తున్నాడు, బికాస్ ఆఫ్ హిస్ ప్రాక్సిమిటీ. ఆయన కూడా మీ స్కూల్లో చేరిపోయారు. అదంతా సనాతన స్కూల్ మనది. అందుకనే ఇక్కడ ఉండవల్లి చెప్తుంది ఏంటంటే, బికాస్ ఆఫ్ హిస్ ప్రాక్సిమిటీ టు మోడీ, పిఎం మోడీ, ఢిల్లీతో పవన్ కళ్యాణ్కి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేయగలడు అని ఒక ఆశాభావం వెలిబుచ్చుతున్నారు. రెండోది, ఉండవల్లి ఒక్కరే పట్టుకున్న సిద్ధాంతం ఒకటి, ఆ రోజు లోక్సభలో జరిగింది తప్పు కాబట్టి దాన్ని రద్దు చేయించాలని. అది జరుగుతుందని నేనేం అనుకోవటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి ముందు ఉపయోగించాలి, అది జరగలేదు కదా. 43వ వార్షికోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొని చేస్తుంటే ఎంతో బాగుంది, చేయలేకపోయారు. మరి ఇప్పుడు ఉండవల్లి అడుగుతున్నట్టుగా పోలవరం ఇట్లాంటివి చేస్తారా? అంబాసిడర్ స్థానాన్ని కేవలం సనాతన ధర్మం కోసం, బీజేపీ కోసం ఉపయోగిస్తారా? ఏపీ కోసం కూడా ఉపయోగిస్తారా? ఇక్కడ